మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తే ఒక అక్క వచ్చి, బ్రో నాకు కూడా వర్కౌట్ చేయాలని, నాకు కూడా జిమ్కి వెళ్ళాలని ఉంది, కానీ ఏంటంటే నలుగురు ఏమనుకుంటారో అని చాలా అంటే చాలా ఇన్సెక్యూరిటీగా అయితే మాట్లాడింది. ఆ అక్కకే కాదు, మీకు కూడా ఒక విషయం చెప్తున్నాను చూడండి. నలుగురు గురించే మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూస్తా నువ్వు చనిపోయావు అనుకుందాం. ఏంటంటే ఏం చేయాలి చెప్పనా, నేను తీసుకెళ్ళి మీ అమ్మ నాన్న ఒక రోజు పెట్టి బాధపడతారు, చాలా అంటే చాలా బాధపడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి. ఇంకా తర్వాత మీ నీకు బాగా దగ్గరకు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడి వస్తారు. ఇంకా ఆ రోజున తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైన్ తర్వాత ఏమవుద్ది, నీకు ఏమేమి పెట్టాలి, 15 రోజుల తర్వాత ఏమేమి పెట్టాలి అని డిస్కషన్ నడుతుంది అనమాట. డిస్కషన్ నడిచిన తర్వాత నీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ భోజనానికి వస్తారు. ఎవరో నీకు తెలియనివాడు, మటన్లో ఉప్పు లేదు, అరే చికెన్ ఏం బాగాలేదు, అసలు చికెన్ సరిగ్గా వాడకలేదు, ఆ టాపిక్ ఏంటంటే భోజనం మొత్తం నీకు. తర్వాత తెల్లారి నువ్వు ఒక ఫోటోలో కనపడతావు మీ అమ్మ నాన్నకి, వాళ్ళు బాధపడతారు. ఏదో నీ ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు రోజు తిరిగి రోజు ఫోన్ మాట్లాడే ఫ్రెండ్ గుర్తెచ్చుకుంటాడు, పలానా పర్సన్ లేడు కదా, పలానా పర్సన్ అయిపోయాడు కదా అని. ఇంక తర్వాత ఒక 1 year అవుద్ది. 1 year అయిన తర్వాత ఏమవుద్ది అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు, నేను గుర్తెచ్చుకుంటాను. అంతే, ఇంతకన్నా ఏమీ లేదనమాట. జనాలు మనిషిని మర్చిపోవడం ఇలాగ. నువ్వు ఆ జనాల గురించి పగలాడటంలో ఉపయోగం లేదు. నీకు నచ్చింది చెయ్యి, అర్థమైందా? మనుషులు అందరూ నిన్ను ఐడియల్గా తీసుకోవాలి, అర్థమైంది? అంతేగాని వాడేదో అనుకుంటాడో వీడేదో అనుకుంటాడని అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండి ఏదైనా చేసామనుకో, అది ఫెయిల్ అవుతుంది తప్ప సక్సెస్ అనేది అవ్వదు, అర్థమైందా? అది